హాయ్, ఈ వీడియోలో మనం స్నోఫ్లేక్లో JSON అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా ఎలా లోడ్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. మనం SQLలో ట్రెడిషనల్ టేబుల్స్కి అలవాటు అయ్యి JSON లాంటివి కొత్తగా అనిపిస్తున్నాయి కదా. SQLలో స్ట్రక్చర్ ఉంటుంది, కానీ JSONలో ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఇప్పుడు స్నోఫ్లేక్లో JSON ఎలా హ్యాండిల్ చేయాలనే దాని గురించి తెలుసుకుందాం. JSON అంటే ఏంటి? JSON అంటే జావా స్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. ఇది లైట్ వెయిట్ డేటా ఇంటర్చేంజ్ ఫార్మాట్. స్ట్రక్చర్డ్ డేటాకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేసి కీ వాల్యూ పేర్స్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ని ఈ టైప్ ఆఫ్ క్వైరీ యూజ్ చేసి మనం ఎంటర్ చేయొచ్చు. సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి? ట్రెడిషనల్ రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్ లో లేకపోయినా మీనింగ్ఫుల్ డేటాని మెయింటైన్ చేయగలిగే ఫార్మాట్. XML, JSON, Parquet, Avro లాంటి ఫార్మాట్స్ దీనికి ఎగ్జాంపుల్. SQL వర్స్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా. XML లో ఫిక్స్డ్ స్కీమా ఉంటే JSON లో డైనమిక్ స్కీమా ఉంటుంది. స్నోఫ్లేక్ లో వేరియంట్ టైప్ యూజ్ చేయడం వల్ల ఇదంతా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. స్నోఫ్లేక్ లో JSON డేటాని లోడ్ చేసే స్టెప్స్. స్టెప్ 1, స్టేజ్ క్రియేట్ చేయాలి. క్రియేట్ ఆర్ రిప్లేస్ స్టేజ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం. S3 బకెట్ లో JSON ఫైల్ ని స్టోర్ చేస్తాం. స్నోఫ్లేక్ కి యాక్సెస్ ఇస్తాం. స్టెప్ 2, టేబుల్ ని క్రియేట్ చేయడం. క్రియేట్ ఆర్ రిప్లేస్ టేబుల్ కమాండ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం. JSON ని స్నోఫ్లేక్ లో స్టోర్ చేయడానికి వేరియంట్ డేటా టైప్ ని యూజ్ చేస్తాం. స్టెప్ 3, JSON డేటా లోడ్ చేయడం. కాపీ ఇంటూ కమాండ్ వల్ల JSON ని డైరెక్ట్ గా టేబుల్ లో లోడ్ చేయొచ్చు. ఫ్రమ్ ని యూజ్ చేసి సోర్స్ ప్లేస్ ని మెన్షన్ చేస్తాం. స్టెప్ 4, JSON డేటా క్వైరీ చేయడం. సెలెక్ట్ JSON డేటా క్వైరీని యూజ్ చేసి మనం చేయొచ్చు. JSON పాత్ ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి మనం JSON డేటాని SQL లో రిట్రీవ్ చేయొచ్చు. నెస్టెడ్ డేటా హ్యాండిల్ చేయడం. యాడ్ అండ్ యాక్సెస్ యూజ్ చేసి మనం నెస్టెడ్ డేటాని యాక్సెస్ చేయొచ్చు. స్టెప్ 6, ఫ్లాటెన్ JSON డేటా. ఫ్లాటెన్ ఫంక్షన్స్ వల్ల JSON అరే వాల్యూస్ ని సపరేట్ రోస్ గా కన్వర్ట్ చేయొచ్చు. బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ ఆప్టిమైజేషన్. వేరియంట్ కాలమ్ యూసేజ్. JSON ని ఫుల్ టేబుల్ కాలమ్స్ లో స్టోర్ చేయడం అవాయిడ్ చేయాలి. స్పెసిఫిక్ కీస్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి సపరేట్ కాలమ్స్ క్రియేట్ చేయడం బెటర్. ఆటోమేటెడ్ స్కీమా డిటెక్షన్. JSON ని డైరెక్ట్ గా టేబుల్ లో కన్వర్ట్ చేయాలంటే ఆటో ఫ్లాటెన్ యూజ్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్ ట్యూనింగ్. పార్టీషనింగ్ అండ్ క్లస్టరింగ్ యూజ్ చేయడం వల్ల క్వైరీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. మెటీరియలైజ్డ్ వ్యూస్ యూజ్ చేయడం వల్ల రిపీటెడ్ క్వైరీస్ ఫాస్ట్ అవుతాయి. స్టోరేజ్ ఆప్టిమైజేషన్. JSON ని Parquet ఫార్మాట్ కి కన్వర్ట్ చేస్తే క్వైరీ పర్ఫార్మెన్స్ ఫాస్ట్ అవుతుంది. సో ఈ వీడియోలో మనం JSON అండ్ సెమీ స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి, స్నోఫ్లేక్ లో వేరియంట్ టైప్ ఎలా వర్క్ చేస్తుంది, JSON డేటా ఎలా లోడ్ చేయాలి, క్వైరీ చేయడం అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకున్నాం. వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు Prawley Academy.